లో టెస్టోస్టెరాన్ ఉన్న మగవాళ్ళు ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటే హార్మోన్స్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనే టాపిక్ మీద డిస్కస్ చేద్దాం. సో నార్మల్గా ఏంటి, మగవారిలో టెస్టోస్టెరాన్ హార్మోన్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అనేది ఫస్ట్ మాట్లాడుకుందాం. సో యూజువలీ మనకి టెస్టోస్టెరాన్ అనేది టెస్టిస్ లోపల ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది అనమాట. దీనికి మెయిన్ గా కొన్ని వైటమిన్స్ అనేది అండ్ మినరల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అవి వచ్చేసి మెయిన్ గా జింక్, వైటమిన్ డి అండ్ మెగ్నీషియం అండ్ అలాగే కూడా కొలెస్ట్రాల్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ టెస్టోస్టెరాన్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే టెస్టోస్టెరాన్ హార్మోన్ వల్లనే స్పెర్మ్ ప్రొడక్షన్ అంటే కణాల ఉత్పత్తి అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. సపోజ్ టెస్టోస్టెరాన్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా కణాల ఉత్పత్తి తగ్గిపోతుంది, కౌంట్ కూడా డ్రాప్ అవుతుంది అండ్ అలాగే ప్రెగ్నెన్సీ రేట్స్ కూడా తగ్గుతూ ఉంటాయి. సో స్పెర్మ్ ప్రొడక్షన్ కే కాకుండా మజిల్ మాస్ కి అండ్ అలాగే కూడా పెనిస్ ఎరెక్షన్ కి అండ్ అలాగే సెక్షువల్ డ్రైవ్ మెయింటెనెన్స్ కి టెస్టోస్టెరాన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎలాంటి కండిషన్స్ లో మనకి టెస్టోస్టెరాన్ అనేది తగ్గుతూ ఉంటుంది? ఫస్ట్ రీజన్ వచ్చేసి మెయిన్ గా ఏజ్ ఫ్యాక్టర్. వయసు పెరిగే కొద్దీ హార్మోన్ అనేది సహజంగా తగ్గుతూ ఉంటుంది. చాలా స్టడీస్ ప్రకారం 30 years దాటిన తర్వాత వయసు పెరిగే కొద్దీ అంటే ఎవ్రీ 1 year కి 1% టెస్టోస్టెరాన్ అనేది తగ్గుతూ ఉంటుంది. అండ్ అదర్ మెడికల్ రీజన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఒబెసిటీ, అధికంగా బరువు ఉండడం, షుగర్ వల్ల, డయాబెటీస్ అండ్ అలాగే కూడా కొన్ని టెస్టిస్ లోపల ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా ఈ హార్మోన్ అనేది తగ్గుతూ ఉంటుంది. సో బరువు ఎక్కువ ఉన్న వాళ్ళకి ఏమవుతుంది అంటే ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ అనేది మనకి ఈస్ట్రోజన్ లాగా కన్వర్ట్ అవుతూ ఉంటుంది అనమాట. అండ్ అలాగే కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల కూడా ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ అనేది తగ్గుతూ ఉంటుంది. అండ్ అదర్ రీజన్స్ లైక్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, అంటే లైక్ పూర్ డైట్ తీసుకోవడం వల్ల, స్లీప్ అనేది ప్రాపర్ గా ఉండకపోవడం వల్ల, లాట్ ఆఫ్ స్ట్రెస్ వల్ల, ఆల్కహాల్ స్మోకింగ్ ఎక్కువ తీసుకోవడం వల్ల, ఇలాంటి వాటి అన్నిటి వల్ల కూడా మనకి టెస్టిస్ లోపల టెస్టోస్టెరాన్ ప్రొడ్యూస్ చేసే సెల్స్ ఏదైతే ఉంటుందో అది ఇంపాక్ట్ అవుతుంది అండ్ అలాగే ఆటోమేటిక్ గా మనకి టెస్టోస్టెరాన్ హార్మోన్ అనేది తగ్గుతూ ఉంటుంది. సో మెయిన్ గా వచ్చేసి మనకి ఎటువంటి ఫుడ్స్ తీసుకుంటే సహజంగా టెస్టోస్టెరాన్ లెవెల్స్ అనేటివి ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసింది ఏంటి అంటే టెస్టోస్టెరాన్ ప్రొడక్షన్ కి కొన్ని వైటమిన్స్, మినరల్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్. అందులో మెయిన్ గా జింక్, వైటమిన్ డి అండ్ మెగ్నీషియం దీని గురించి డిస్కస్ చేస్తాం. సో ఇలాంటి ఫుడ్స్ అంటే జింక్ రిచ్ ఫుడ్స్, మెగ్నీషియం రిచ్ ఫుడ్స్, వైటమిన్ డి రిచ్ ఫుడ్స్ తీసుకున్నట్టయితే ఆటోమేటిక్ గా మనకి టెస్టోస్టెరాన్ లెవెల్స్ అనేటివి పెంచుకోవచ్చు. సో ఫస్ట్ వచ్చేసి మనకి జింక్ రిచ్ ఫుడ్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో మెయిన్ గా ఫస్ట్ వచ్చేసి మనకి ఆయిస్టర్స్, సెకండ్ వచ్చేసి పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ థర్డ్ వచ్చేసి మనకి లెంటిల్స్ అంటే పప్పులు అన్నమాట. పెసరపప్పు, శనగపప్పు, మినపప్పు ఇలాంటి దాంట్లో. నెక్స్ట్ వచ్చేసి చిక్ పీస్ అంటే శనగలు అన్నమాట. సో దాంతో పాటు లైక్ రెడ్ మీట్ దాంట్లో కూడా అంటే లైక్ చికెన్ లో, ఫిష్ లో కూడా మినిమల్ అమౌంట్ ఆఫ్ జింక్ అనేది ఉంటుంది. సో మెయిన్ గా ఆయిస్టర్స్ అండ్ పంకిన్ సీడ్స్ లో ఇట్ ఈస్ రిచ్ ఇన్ జింక్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి వైటమిన్ డి. సో వైటమిన్ డి రిచ్ ఫుడ్స్ చూసుకున్నట్టయితే మెయిన్ గా మనకి ఎగ్, బాయిల్డ్ ఎగ్. సో నెక్స్ట్ వచ్చేసి ఫిష్, ఫ్యాటీ ఫిష్. థర్డ్ వచ్చేసి డైరీ ప్రొడక్ట్స్ అన్నమాట, ఎదర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మిల్క్ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లైక్ కర్డ్, బటర్ మిల్క్ ఇట్లాంటివి తీసుకోవడం. అండ్ అలాగే కూడా లైక్ చికెన్ లివర్ ఇలాంటి దాంట్లో కూడా వైటమిన్ డి అనేది ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మెగ్నీషియం. సో మెగ్నీషియం రిచ్ ఫుడ్స్ ఫస్ట్ వచ్చేసి మనకి మెయిన్ గా స్పినాచ్ అంటే పాలకూర. నెక్స్ట్ వచ్చేసి డార్క్ చాక్లెట్. ఈ డార్క్ చాక్లెట్ లో మెగ్నీషియమే కాకుండా ఎల్-ఆర్జినిన్ అనేది కూడా ఉంటుంది, అంటే లైక్ కైండ్ ఆఫ్ ప్రోటీన్స్ అండ్ అమినో యాసిడ్స్ అన్నమాట, విచ్ ఇంక్రీజెస్ బ్లడ్ సర్క్యులేషన్. అంటే టెస్టిస్ కి బ్లడ్ సర్క్యులేషన్ ఇంక్రీజ్ అయితే ఆటోమేటిక్ గా మనకి లేడీస్ సెల్ హెల్త్ మెయింటైన్ అవుతుంది, ఆటోమేటిక్ గా టెస్టోస్టెరాన్ ప్రొడక్షన్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అండ్ అలాగే కూడా ఆల్మండ్స్ అంటే బాదం, ఈ ఫుడ్స్ లో మనకి మెగ్నీషియం అనేది చాలా రిచ్ ఉంటుంది అనమాట. అండ్ అదర్ ఫుడ్స్ వచ్చేసి మనకి సెలీనియం రిచ్. ఈ సెలీనియం అనేది మెయిన్ గా మనకి యాంటీ ఆక్సిడెంట్ అనమాట. అంటే మనకి టెస్టోస్టెరాన్ ఎక్కడైతే ప్రొడ్యూస్ అవుతుందో ఆ సెల్స్ ని అంటే లేడీక్ సెల్స్ ని మనకి డ్యామేజ్ అవ్వనివ్వకుండా చూస్తుంటుంది అనమాట ఈ సెలీనియం అనేది. సో మెయిన్ గా సెలీనియం రిచ్ ఫుడ్స్ వచ్చేసి మనకి బ్రెజిల్ నట్స్ అనమాట. డైలీ 1 or 2 బ్రెజిల్ నట్స్ తీసుకున్నట్టయితే విల్ గెట్ అంటే లైక్ డైలీ రిక్వైర్మెంట్ ఆఫ్ సెలీనియం అనేది రీచ్ అవుతూ ఉంటారనమాట. సో ఈ ఫుడ్స్ కనుక ఈ ఫుడ్ తో పాటు అంటే ఈ ఫుడ్స్ తీసుకోవడం వల్ల మనకి ఆటోమేటిక్ గా స్పెర్మ్ హెల్త్ మెయింటైన్ అవుతుంది. నాట్ ఓన్లీ స్పెర్మ్ హెల్త్, టెస్టోస్టెరాన్ లెవెల్ ఇంక్రీజ్ అవుతుంది. టెస్టోస్టెరాన్ తో పాటు స్పెర్మ్ కౌంట్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అండ్ ఈ ఫుడ్ తో పాటు ఎటువంటి అదర్ హ్యాబిట్స్ ని మెయింటైన్ చేస్తే మనకి టెస్టోస్టెరాన్ ఎక్కువగా త్వరగా ఇంక్రీజ్ అవుతుంది అంటే ఫస్ట్ మెయిన్ గా ప్రాపర్ డైట్ ఒకటి అండ్ రెగ్యులర్ ఎక్సర్సైజ్. అంటే బరువు ఎక్కువ ఉన్న వాళ్ళు ఫ్యాట్ లాస్ మీద కాన్సన్ట్రేట్ చేసినట్టయితే, బరువు తగ్గినట్టయితే, మనకి ఫ్యాట్ కంటెంట్ తగ్గినట్టయితే టెస్టోస్టెరాన్ ప్రొడక్షన్ అనేది అధికంగా అంటే లైక్ నార్మల్ గా సహజంగా పెరుగుతూ ఉంటుంది. అండ్ అలాగే కూడా స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోవడం అంటే లైక్ కైండ్ ఆఫ్ మెడిటేషన్ ఆర్ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఆర్ కైండ్ ఆఫ్ లైక్ యోగా అట్లాంటిది ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. అండ్ అలాగే కూడా ప్రాపర్ స్లీప్ అన్నమాట. అంటే 7 to
8 hours ఆఫ్ స్లీప్ అనేది చూసుకుంటూ ఉండాలి. సో ఇవన్నీ కనుక మెయింటైన్ చేసినట్టయితే డెఫినెట్ గా ఒక 3 to 4 months లో టెస్టోస్టెరాన్ ఇంప్రూవ్మెంట్ అనేది చూసుకోవచ్చు. ఆటోమేటిక్ గా స్పర్మ్ ప్రొడక్షన్ అనేది కూడా చూసుకోవచ్చు. అండ్ ఫర్టిలిటీ రేట్ కూడా, అంటే న్యాచురల్ ప్రెగ్నెన్సీ రేట్ కూడా మనకి ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుంది. థ్యాంక్ యూ.